అధ్యక్ష, విద్యపైన చర్చను మన సభలో అవకాశం కల్పించడం, మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విద్యకు సంబంధించి మాట్లాడేటప్పుడు నాకు దీనిపైన చాలా అవగాహన ఉంది అధ్యక్ష. ఎందుకోసం అంటే గత 40 సంవత్సరాలుగా మహబూబాబాద్ ప్రాంతంలో అనేక విద్యా సంస్థలు స్థాపించి 1985 నుంచి వేలాది మంది విద్యార్థులకి చదువు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన కాబట్టి ఇంటి ఎన్నో అనుభవాలు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా విద్య వైద్య అనేది చాలా కీలకం అధ్యక్ష. సమాజం పరిపూర్ణంగా ఉండాలి, క్రమశిక్షణాయుతంగా ఉండాలి, అప్పుల బారిన పడకుండా ఉండాలి, పేదవాళ్ళు ఎదగాలి, ఉన్నతిగా ఎదగాలి, ఒక గౌరవప్రదమైనటువంటి సమాజం ఉండాలంటే బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉండాలి, చక్కటి విద్య కూడా ఉండాలి అధ్యక్ష. అవును, ఎందుకు చదవాలి అధ్యక్ష? ఒక మనిషి ఎందుకోసం చదవాలి అంటే, ఒకటి వ్యక్తిత్వ వికాసం. నువ్వు చదువుకున్న వాడివి ఇలాగైనా మాట్లాడేది అని మనం అంటాం. అంటే ఒక వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా పెంచుకోవడం కోసం చదువు అనేది కీలకం అధ్యక్ష. రెండవది ఏంటి? సామాజిక బాధ్యత, సోషల్ కాన్సెప్ట్ ఉండాలి అధ్యక్ష. సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కరు కనుక భావిస్తే ఉమ్మడిగా ఈ సమాజం ఉన్నతంగా బ్రతకాలి, చట్టం ఏదైతే చెప్తుందో దానిని అనుసరించాలి, మనిషిని గౌరవించుకోవాలి, అన్ని రకాల బాధ్యతల్ని ఈ సమాజంలో బాధ్యతాయుతంగా నిర్వర్తించాలంటే ఖచ్చితంగా చదువుకొని తీరాలనే అభిప్రాయం ఉండాలి అధ్యక్ష. చదువుకొని ఉండాలి. మూడోది ఏంది అధ్యక్ష? కడుపు కూడా నింపాలి. ఎందుకు చదువుతున్నావురా అంటే బ్రతకడం కోసం. ఎవరమైనా చదువు అనేది ఖచ్చితంగా ఉపాధి అవకాశాలని, ఉద్యోగ అవకాశాలను కల్పించాలి అధ్యక్ష. ఈ లక్ష్యాలను ఒక్కసారి నెమరు వేసుకుంటే మనం ఎంత దూరంలో ఉన్నాం అధ్యక్ష? వ్యక్తిత్వ వికాసాలు పరిశీలిస్తే ఇవాళ చాలామంది స్కూల్ పేరెంట్స్ గజ వణికిపోతున్నారు అధ్యక్ష. స్కూళ్ళల్లో పిల్లలు ఏమవుతున్నారు, ఏం అలవాట్లకు గురవుతున్నారు, ఏ రకాల స్నేహాలకు అలవాటవుతున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, డ్రగ్స్ వస్తున్నాయా, ఏ రకమైనటువంటి బంధాలు స్నేహాలు ఏర్పరచుకుంటున్నారు. వారు స్కూల్కు పంపడం అనేది ఇదివరకు గొప్పగా భావిస్తే ఇప్పుడు అరిచేతుల్లో ప్రాణం పెట్టుకొని ఇవాళ పేరెంట్స్ పిల్లల్ని పాఠశాల కళాశాల పంపిస్తున్నారు అధ్యక్ష. ఈ భయకంపితమైన వాతావరణం ఇవాళ విద్యారంగంలో ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఒక లాంగ్ టర్మ్ విజన్ అనేది లేకపోవడం, ఒక దూరదృష్టి అనేది లేకపోవడం, ఈ మానవీయ వనరులని కొన్ని సంవత్సరాల వరకు ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఏ చదువు చదవాలి, ఏ పని నేర్పాలి, ఏ పని సమాజంలో అవసరం ఉంది, ఆ పని నేర్పే వ్యక్తులని మనము తయారు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది అధ్యక్ష. లాంగ్ టర్మ్ విజన్ ఎక్కడుంది అధ్యక్ష? ఎక్కడ చూస్తున్నాం అధ్యక్ష? నేనైతే నాకు రాజకీయంగా కూడా చాలా అనుభవం ఉంది. నేను చాలామంది అధికారులు, గతంలో కొందరు ఐఏఎస్ అధికారులు ఉన్నారంటే విద్యాశాఖకి డైరెక్టర్గా, కమిషనర్గా, సెక్రటరీగా ఉన్నారంటే పెను మార్పులు ఆలోచన చేస్తుండేది, ప్రభుత్వాల ముందు పెడుతుండేది, రాజకీయ నాయకులకు అప్పీల్ చేస్తుండేది. ఈ విద్యలో ఈ సంస్కరణలు తీసుకురావాలి, రాబోయే రోజులు ప్రమాదకరంగా ఉన్నాయి, ఈ మార్పును తీసుకురావాలని అధికారులు అనేకమైన ఆలోచనలు చేస్తుండేది అధ్యక్ష. ఇవాళ విద్యాశాఖ అధికారులను ఎవరు నేస్తున్నాం అధ్యక్ష? కేవలం పొలిటికల్ పోస్టింగ్స్ అవుతున్నాయి. విద్య పైన కమాండింగ్ లేదు, దూరదృష్టి లేదు, ఆలోచనలు లేవు. ఆలోచనలు పంచుకునే ఈ సమాజానికి ఒక గొప్ప విద్యని, ఒక మంచి మానవీయ వనరులను తయారు చేయడానికి కావాల్సిన పునాది వేయగలిగే అధికారులను చూస్తలేదు మనం. మంత్రులు కూడా విద్యాశాఖ మంత్రులు వేస్తే నవ్విపోతారు కదా, నాకేంటి సిగ్గు అనేటట్టు ఉంటుంది అధ్యక్ష. విద్య మీద కన్సర్న్ ఉండదు, రివ్యూలు చేయలేరు, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడలేరు, వాళ్ళని ట్యూనప్ చేసుకోలేరు. చాలామంది కమిషనర్లు, డైరెక్టర్లు అయితే ఐఏఎస్ అధికారులు ఉపాధ్యాయ సంఘాలు నాయకులు వస్తారంటే పారిపోతారు అధ్యక్ష. సలహాలు ఇస్తేందుకు పోరు అధ్యక్ష, వీళ్ళు పైరవీలకు పోతారు అధ్యక్ష. ఈ టీచర్ ట్రాన్స్ఫరు, ఆ టీచర్ ట్రాన్స్ఫరు, ఈ బోనస్ ఇవ్వాలి, వాడిని కాపాడు, వీడిని కాపాడు అని గజ వణికిస్తేందుకు పోతారు అధ్యక్ష.
గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా ఇలా అధికారులకి విద్యాశాఖ మంత్రికి ఇలా ఆలోచనలు ఇచ్చేటట్టు పరిస్థితి లేదు అధ్యక్ష. ఇవాళ నేను హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్లు గతంలో మా ప్రభుత్వంలో కానీ ఇక ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ చూస్తున్నాం అధ్యక్ష. పొలిటికల్ పోస్టుల అధ్యక్ష, రాజకీయ దర్బార్ల అధ్యక్ష. హైయర్ ఎడ్యుకేషన్ పోతే ఆడ నిపుణులతో చర్చలు ఉండవు అధ్యక్ష, మేధావులతో చర్చలు ఉండవు అధ్యక్ష. ఏ పాఠ్య ప్రణాళికలను పెట్టాలి, పాఠశాలలు ఎట్లా కొరవడిపోతున్నాయి, యూనివర్సిటీలో ఎట్లా లోపాలు వస్తున్నాయి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏం చేయాలి, డిగ్రీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎట్లా చేయాలి, ఈ వ్యవస్థలు మరి మనగడ కొనసాగేలా లేవు, ఎటు డైరెక్షన్ తీసుకుపోవాలి ఆలోచన చేసే చైర్మన్లని, వైస్ చైర్మన్లని, సిబ్బందిని నియామకం చేస్తున్నాం అధ్యక్ష. రాజకీయంగా పనిచేస్తున్నా ఎక్కడో కాడు ఉందని తీసుకుపోయి సీట్ల కూర్చోబెడితే ఎటు పోతున్నాం అధ్యక్ష. ఇవాళ మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మాట్లాడిన అధ్యక్ష సుదీర్ఘంగా విన్న అధ్యక్ష. కొద్దిగా మా రఘువత్సవరెడ్డి గారు కొద్దిగా నాకు కనెక్టెడ్గా దగ్గరగా మాట్లాడిను. కొంచెం అలా బెంచీలు లేవు, కుర్చీలు లేవు, టీచర్లు లేవు, రూములు లేవు, అన్నీ ఇస్తాం అధ్యక్ష. వాడు ఏం చేయాలి అధ్యక్ష? నేను మధ్యన నా ఇన్స్టిట్యూట్లో నేను ఒక విద్యార్థి కాలేజీకి రావడం లేదు అధ్యక్ష. వాడిని ఆపి ఒక 6-7 ఏళ్ల క్రితం ఆపి వాడిని ఎందుకు రావడం లేదని చెప్పి నేను కర్ర పట్టుకొని దండిస్తే, అవును సార్ నేను పాస్ అవుతా సార్ అన్నాడు. పాస్ అవుట్ కాదు కదరా, నువ్వు రోజు కాలేజీకి రావాలి, పాస్ అయితే చాలు కదా సార్ అన్నాడు. పాస్ కాదురా, నువ్వు బాగా చదివి ఏం చేయాలి సార్ అన్నారు. నా ముందు మా ఊళ్ళో చాలా మంది చదువుకున్నారు సార్, పొరంబొగ్గ ఊళ్ళో కూర్చుంటారు సార్, మంచి మార్కులు వచ్చినాయి సార్, డిస్టింక్షన్లు, ఏం చేయాలి సార్ అని. అధ్యక్ష ఒక్కసారికి అశోక్ నగరం, ఈ వెంగళరావు నగరం, ఈ ఎస్ఆర్ నగర్ పోదాం అధ్యక్ష. ఎన్ని వేల మంది విద్యార్థులు, యువకులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డీలు కోచింగ్లు తీసుకుంటారు అధ్యక్ష. ఊర్లో వదిలేసి ఊళ్ళో ఉండలేక, పెళ్ళిళ్ళు చేసుకుంటే భార్యలకు జవాబు చెప్పలేక, అమ్మాయికి భార్య పిల్లల్ని అప్పచెప్పి కోచింగ్ సెంటర్లలో 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా లక్షలాది మంది యువకులు కోచింగ్ తీసుకుంటారు అధ్యక్ష. ఇలా మనం రాజకీయంగా చూస్తాం అధ్యక్ష. ఏ ఊరు పోయినా గ్రాడ్యుయేట్లే, పోస్ట్ గ్రాడ్యుయేట్లే, బీఈడీలు, టీటీసీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్. ఐటీఐ చేసేవానికి, ఎలక్ట్రీషియన్ చేసేవానికి ఎలక్ట్రికల్ పని రాదు, క్రాఫ్ట్ వర్క్ చేసేవానికి క్రాఫ్ట్ రాదు, ప్రింటింగ్ స్టేషన్ చేసిన ప్రింటింగ్ స్టేషన్ రాదు. ఏంది అధ్యక్ష? పాలిటెక్నిక్ కాలేజీల వైభవం చూసింది అధ్యక్ష. ఒక్కసారి గమనించండి అధ్యక్ష. ఇదివరకు గతంలోనంటే స్కేర్ సిటీ ఉన్నప్పుడు చదువుకున్నోడికి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు స్కేర్ సిటీ లేదా, వర్త్ కావాలి. ఇప్పుడు నా విద్యా సంస్థలో పనిచేయాలంటే మంచి లెక్చరర్ దొరకడు అధ్యక్ష. కానీ లక్షల కొద్ది, వేల కొద్ది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. ఓ మంచి టీచర్ దొరకడు అధ్యక్ష. బొచ్చడంత మంది బీఈడీ ట్రైనింగ్ చేసిన ట్రైనింగ్ హోల్డర్స్ ఉంటారు. ఇవాళ కరెంటు పని ఇళ్ళలో చేయాలంటే బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, ఛత్తీస్గఢ్, మిగతా రాష్ట్రాల వాళ్ళు, ఈ హైదరాబాద్ తెలంగాణలో 25-30 లక్షల మంది స్కిల్డ్ పీపుల్ వచ్చి పనిచేస్తున్నారు అధ్యక్ష. మన వాళ్ళు తిండికి లేక, పని దొరకక, వ్యవసాయం చేయక, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్లు చేతిలో పెట్టుకొని వ్యవసాయం చేస్తేనే వ్యవసాయం చేస్తే ఏముంటుంది అధ్యక్ష? ఎకరం పొలం పండిస్తే ఖర్చులు పోను 20-25 వేలు వస్తాయి. వ్యవసాయం కడుపు నింపదు, చదివిన సర్టిఫికేట్లు ఉద్యోగాన్ని ఇవ్వదు, చేద్దామంటే పని ఉండదు. నేను మొన్న రంగమార్తాండ సినిమా చూసిన అధ్యక్ష. సినిమా చూస్తే దాంట్లో బ్రహ్మానందం అంటాడు అధ్యక్ష. రిటైర్ అవుతారు, ప్రకాష్ రాజును వాళ్ళు కళాకారులు ఉండే రిటైర్ అవుతారు. రిటైర్ అయినాక ఇంటికి పోయినాక కొద్ది రోజులు అయినాక వాళ్ళకి రంతి స్టార్ట్ అయింది. ఏం పని చేయాలి? నా వంట పని రాదు, నా ఇంటి పని రాదు, నా వేరే ప్రపంచం తెలియదు, కూరగాయలు పండియడం తెలియదు, వ్యవసాయం తెలియదు, పొలం లేదు, శలక లేదు. అవునరా, ఎట్లా ఏం చేయాలని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటారు. మనకి ఏం పని రాదు కదరా, ఏం చేద్దామని. ఏం చేస్తారు అధ్యక్ష? ఏం పని వచ్చు అధ్యక్ష? ఏం పని నేర్పుతున్నాం అధ్యక్ష? చాలా తీవ్రంగా పరిగణించాలి అధ్యక్ష. ప్రభుత్వాలు ఏమన్నా కానీ ఇవాళ నేను ప్రభుత్వాల గురించి మాట్లాడాలి. మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని కాస్త అంతో రెసిడెన్షియల్ స్కూల్ పెడితే రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ కావాలని పైరవికి వచ్చేది. ఇప్పుడు అది కూడా అడిగేటోళ్ళు లేవు. ఓ రెసిడెన్షియల్ కాలేజీలో సీట్ కావాలని ఇప్పుడు అవి కూడా అడిగేటట్లేదు. ఇక అప్పుడు మేమేదో మన ఊరు మన బడి అని కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం, మధ్యలో అయిపోయినాయి. మళ్ళీ వీళ్ళు వచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటారు. ఆడాడ పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్ అన్నిటి కలిపి ఒక్క దగ్గర పెడతాడట. దీనికి 200 కోట్లు ఒక్కొక్క స్కూల్కి. డబ్బులను ఎడిపోతున్నాయి అధ్యక్ష. ఊళ్ళో అడగకున్న అధ్యక్ష సీసీ రోడ్లు వేస్తాం, మరి ఎందుకు వస్తారో తెలియదు కానీ రోడ్డు మీద రోడ్డు వేస్తారు అధ్యక్ష. ఒక్కొక్క ఊళ్ళే రకరకాల స్కీముల ద్వారా ఎన్ని లక్షల రూపాయలు మట్ల పోస్తామంటే విపరీతంగా అవసరం లేకున్న క్లాస్ రూమ్. మా ఊళ్ళో 10 క్లాస్ రూమ్లు ఉంటాయి అధ్యక్ష. 7వ తరగతి వరకు ఉంటుంది అధ్యక్ష.
8 టీచర్లు ఉన్నారు అధ్యక్ష, 18 మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకోసం కట్టిన అన్ని రూములు, ఇన్ని లక్షల టీచర్ల ఉద్యోగాలు చేసి ఆ 18 మంది పిల్లలేండి? విశ్వాసం లేక అధ్యక్ష, ప్రభుత్వ విద్యా సంస్థలపైన విశ్వాసం లేక ఇలా గవర్నమెంట్ టీచర్లు అంటారు అధ్యక్ష. మమ్మల్ని ఏం చేయమంటారు? ఆయమన్నోడం ప్రైవేట్ స్కూల్ బాయ్, ప్రైవేట్ కాలేజీ బాయ్, ఇక మరి పేదోడు బక్కోడు మా దగ్గరికి వచ్చే వాడేమో సక్రమంగా బడికి రాడే, మేము ఎట్లా చదువు చెప్పాలని. మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో పోయినప్పుడు అలా చదువుకున్నోడికి గొప్ప నౌకరు వస్తుందా? ఏముంటుంది అధ్యక్ష? కొద్దిమంది పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో బాగా 10 లక్షలు ఇది డొనేషన్ తీసుకునే కాలేజీలో చేస్తారట. ఎందుకు 10 లక్షలు కట్టి సంవత్సరానికి 2.5 లక్షలు కట్టి ఫీజు కట్టి ఎందుకు చేస్తున్నామంటే క్యాంపస్ సెలక్షన్లు ఉంటాయట కదా. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు క్యాంపస్ సెలక్షన్ల కోసం వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు చదివినోడికి ఇవాళ రూపాయి పని దొరకదు. ఇవాళ యూనివర్సిటీల అధ్యక్ష ఎంత ఘోరంగా ఉన్నాయి అధ్యక్ష. యూనివర్సిటీలలో ఏలు పెడతామంటే గవర్నమెంట్లకు భయం, ప్రక్షాళన చేయలేరు. వాళ్ళు చదువుకున్న పిల్లలు ఎంతకాలం నుంచి ఉంటున్నారు, ఎన్ని కోర్సులు చేస్తున్నారు, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళకి బతికెట్లు ఇవ్వాలి, వాళ్ళకు ఉపాధిని ఎట్లా కల్పించాలి, ఏం కోర్సులు అక్కడ ప్రవేశపెట్టినాం, ఆ కోర్సులు వాళ్ళ కడుపు నింపుతాయా? వాళ్ళు యూనివర్సిటీ నుంచి బయటకు వస్తే ఎక్కడ పోవాలి? ఎక్కడ పోతున్నారు అధ్యక్ష? మొత్తం రాజకీయాలకు వస్తారు అధ్యక్ష. ఊరు పోయి ఏం చేస్తారుగా? ఖాళీగా ఉండి ఓ కద్దరంగా వేసుకొని జై తెలంగాణ, లేకపోతే జై కాంగ్రెస్, జై బీఆర్ఎస్, జై బీజేపీ అని తిరుగుతున్నారు అధ్యక్ష. చాలామంది కోర్టులకు పోతే ఒక 20 మంది సరిపోయే మండల చిన్న స్థాయి కోర్టుల 100 మంది లాయర్లు ఉంటారు అధ్యక్ష. ఎంతమంది మీ బార్ల సభ్యులు ఉన్నారంటే 100 మంది ఉన్నారు. ఇంతమంది ఎందుకు లాయర్లు ఉన్నారంటే ఏం లేక, ఏం కోటేసుకుంటే గౌరవం కదా, బతుకు సంగతి తర్వాత లా చేస్తారు అధ్యక్ష, పీజీలు చేస్తారు, పిహెచ్డీలు ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? 1000 మంది పిహెచ్డీలు ఉన్నారు. నేను అంటున్నా అధ్యక్ష, ఈ సమాజానికి నష్టం చేస్తున్న ఇప్పుడు మెడికల్ కాలేజీలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు ఇక్కడనే ఉన్నారు. అయ్యా ఒక్కసారి నేను ఈ మధ్య నా అనుభవాలు చెప్తాను. పెద్ద 3-4 కార్పొరేట్ హాస్పిటల్కి నేను పేషెంట్ల పరామర్శిస్తేందుకు పోతే అక్కడ ఒక్కరిని పరామర్శిస్తే పోతే 10-20 మంది కలుస్తారు అదే ఆ మంత్రి గారు. కలిస్తే ఏంది ఈడున్నారంటే వాళ్ళు బోర్ల కాళ్ళ మీద మరి ఏడవడం, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఫీజు వాళ్ళు హాస్పిటల్ కట్టుకుంటూ పుస్తలమ్మి, ఇళ్ళమ్మి, భూములు కుదోబెట్టి ఎందుకోసం ఇంత? మన గాంధీ ఉంది కదా, మన నిమ్స్ ఉంది కదా, మన ఉస్మానియా ఉంది కదా అంటే వాళ్ళు అంటారు అధ్యక్ష ఆడిపోతే బతుకుతామా, ప్రాణమైతే ఉండాలి కదా అని పైకి అంటూ వాళ్ళు బతికిసేస్తారు అధ్యక్ష. ఈ హాస్పిటల్ ఫీజు కట్టక రోజుకి 1 లక్ష నుంచి 1.5 లక్షలు ఉంటుంది గౌరవ మంత్రి గారు. అంటే ఈ పేదలు ఆస్తులని కుదోబెట్టి భూములను అమ్మి పుస్తలను అమ్మి ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం తీసుకుంటున్నారు? ఇన్ని ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాక, ఇంతమంది డాక్టర్లు ఉన్నాక ఎందుకు పోవడాలంటే విశ్వాసం లేదు. ఇక్కడ పోతే మా ప్రాణాలు దక్కుతాయని నేను మా దగ్గర నెల్లికూరు మండలంలో ఒక పేషెంట్ని బతిలాడి తీసుకుపోయి ఆయన రాజారావు అని సూపరింటెండెంట్ ఉండే ఆయనకు రిక్వెస్ట్ చేసి నేను బెడ్ మీద బండ పెడితే గంటకే తప్పించుకుని పోయి. ఎందుకు? గాంధీలో చేస్తే ఎందుకంటే వామ్మో నేను ఇక్కడ ఉంటే బతకను, నేను చచ్చిపోతాను. ఎందుకు ఆ విశ్వాసం? ఎందుకు ఇన్ని కోట్లు పెట్టి మనం ఇంత ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నాం? ఈ డబ్బులన్నీ ఎడిపోతున్నాయి. ఏ కుటుంబాల్లోని మనం అప్లిఫ్ట్ చేస్తున్నాం? ఏ సమాజాన్ని మనం పెంచుతున్నాం? నేను మొన్న నైజీరియా, కెన్యా పోయిన అధ్యక్ష, పోతే అక్కడ నైరోబి పక్కన మొత్తం దేశాలు 3 దేశాలు కూడా తిరిగిన, ఎక్కడ కూడా చెత్త లేదు అధ్యక్ష, ఎక్కడ కూడా హారన్ కొట్టిన వాళ్ళు లేరు అధ్యక్ష, ఎక్కడ కూడా పబ్లిక్ యూరినేషన్ లేదు అధ్యక్ష, ఎక్కడ కూడా కారు ఓవర్టేకింగ్ చేయడం అనేది లేదు అధ్యక్ష. యావత్ సొసైటీ అంతా యూనిఫామ్గా ఒక్క త్రాటి మీద ఉన్నారు అధ్యక్ష. ఏం వెనకబడిన దేశాలు, మనం చాలా తక్కువ అంచనా చేసే దేశాలు. ఎందుకు ఒక్క పంచాయతీ లేదు అధ్యక్ష. ఎంత ధనవంతుడు కానీ, ఎంత పేదవాడు కానీ, డ్రైవర్, ఓనరు ఈక్వల్ రెస్పెక్ట్ ఉంటుంది అధ్యక్ష. ప్రతి వాళ్ళ ఇంట్లో కూరగాయలు పెట్టుకుంటారు అధ్యక్ష, వాళ్ళు తినే గడ్డలు పెట్టుకుంటారు, దినుసులు పెట్టుకుంటారు అధ్యక్ష, ఆ ఇంట్లో పదార్థాలు తింటారు అధ్యక్ష, కుటుంబం మొత్తం ఇంట్లో పని చేసుకుంటారు అధ్యక్ష. ఎక్కడ లోపిస్తుంది మన సమాజం? ఎవరు ఖరాబ్ చేస్తున్నారు? ప్రభుత్వం ఒక్కటి కూడా ఇయ్యరు అధ్యక్ష. అక్కడ పెన్షన్లు ఇవ్వరు, స్కీములు ఉండవు, కరెంటు ఫ్రీ కాదు, వ్యవసాయానికి ఫ్రీ కాదు, ఏది ఇవ్వరు. కానీ ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని నిందించారు.
మనం ఇన్ని ఇచ్చేది అధ్యక్ష, అమ్మనా బూతులు పడతాం, మంత్రులను తిడతారు, ఎమ్మెల్యేలను తిడతారు, ముఖ్యమంత్రిని తిడతారు, బూతులోనే పడతా అంటే ఈ భార్య పిల్లలు అంటారు దగ్గర పనికి మళ్ళీ రాజకీయాలు ఎందుకు చేస్తారా? సప్పుడు చేయక రారాజులాగా ఇంట్లో పడక ఈ అవమానకరంగా ఇన్ని రకాల పథకాల సంక్షేమాలు ఇస్తుంటే, ఇంత ధనాన్ని ఖర్చు పెడుతుంటే ఎక్కడ లోపిస్తుంది? ఎందుకు ఈ మాటలు పడుతుంటున్నాం అధ్యక్ష? రియలైజ్ కావాలి కదా అధ్యక్ష. తెలివి గలవారు లేరా? చదువుకున్న వారు లేరా? సమర్థులు లేరా? ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో తిరిగి అధికారంలో కట్టరావాలని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నాం అధ్యక్ష. ఉన్న ఐఏఎస్ అధికారులను కూడా తెలివి గల వారికి మనం అవకాశాలు ఇవ్వం. ఒక ఏ ఐఏఎస్ అధికారి ఏ శాఖకు పనిచేస్తాడో ఆ శాఖలో పెట్టాలిగా అధ్యక్ష. ఎక్కడో ఇండస్ట్రీలో పనిచేస్తాడు, నేను ఎడ్యుకేషన్లో పెడతారు, ఎడ్యుకేషన్లో పనిచేస్తున్న తీసుకుపోయి ఎన్నో పనికిన దాంట్లో పెడతారు. ఎట్లా అధ్యక్ష? ఇప్పుడు వారి విద్యాశాఖ ఉన్నారు, వారి శాఖకి ఒక మంచి వైద్యం గురించి బాగా అవగాహన ఉన్న శాఖ పెడితే మెడికల్ కళాశాలను ఎట్లా బాగు చేయాలి? ఈ డాక్టర్లు ఏం చేయాలి అధ్యక్ష? ఇప్పుడు వారు బొచ్చేంత మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేస్తారు. పోయిన మా ప్రభుత్వ పుణ్యాన్ని చాలా మెడికల్ కాలేజీలు అయినాయి. ఆ మెడికల్ కాలేజీల హాస్పిటల్కి పేషెంట్లు ఎవరు ఓడాలి అధ్యక్ష? ఆ పేషెంట్లను పట్టుకుపోవాలంటే బ్రహ్మ అయితే పేషెంట్లు లేకుండా వాళ్ళకి సరైన వైద్యం రావడాలే, కానీ సర్టిఫికేట్లు మాత్రం వస్తాయి. వీడు సర్టిఫికేట్ తీసుకొని పోయి ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అధ్యక్ష? సర్కార్ హాస్పిటల్ పోతే ఇక వైద్యం నడుస్తుంది అధ్యక్ష. ప్రైవేట్ ప్రాక్టీస్ పెడితే పేషెంట్లు వస్తారు అధ్యక్ష. మరి ఎంబీబీఎస్ పీజీలు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చదువుకున్న ఆ డాక్టర్ ఏం చేయాలి అధ్యక్ష? ఎవరు ఆలోచించాలి అధ్యక్ష? అని బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు ఆలోచించకుండా, బాధ్యతాయుతమైన ఎక్కువ వేతనాలు తీసుకొని ఉన్నత చదువులు చదివిన అధికారులు ఆలోచించకుండా, ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులమైన మనం కూడా చట్టసభలలో ఆలోచించకుండా, ఉన్న విషయాలని నీతిగా నిజాయితీగా మాట్లాడకుండా, కేవలం రాజకీయం ఓట్ల కోసం ఈ రకంగా వ్యవస్థలు భ్రష్టు పట్టిస్తే ఈ సమాజాన్ని ఎక్కడ తీసుకుపోతున్నాం అధ్యక్ష? ఈ పాపాన్ని, ఈ ఫలాన్ని కూడా మనమే అనుభవిస్తున్నాం. అందుకనే మన పిల్లలు రఘుత్వరెడ్డి గారు అన్నారు, ఈ ఎట్లా చనిపోతున్నారు పిట్టల్లా. కానీ మనిషి జన్మ ఎంత గొప్ప జన్మ, ఇంత గొప్ప జన్మ చనిపోవాలనే ఆలోచన ఒక్క మనిషికి ఎట్లా వస్తున్నది? యావత్ ప్రపంచ విశ్వంలో ఏ జీవరాశి కూడా తనకు తాను చనిపోవాలని కోరుకోరు, కానీ వాళ్ళ మనిషి కోరుకుంటున్నారు. ఇలా చదువుకునే విద్యార్థి కోరుకుంటున్నాడు, ఇలా చదువుకున్న యువకులు కోరుకుంటున్నారు. వీరి చావులకి పాపానికి ఎవరు బాధ్యులు అధ్యక్ష? మనం కాదా? మనం ఆలోచన చేద్దాం. ఓడిపోతాం అధ్యక్ష. ప్రతిపక్షంలో కూర్చుంటాం, ఓ రోజు ఆడ కూర్చుంటాం, ఓ రోజు ఈడ కూర్చుంటాం. కానీ మన దృష్టి మొత్తం ఈ సమాజం కోసం ఉండాలి, మన పిల్లల కోసం ఉండాలి, మన భవిష్యత్తు కోసం ఉండాలి. ఇక మనకు కూడా వస్తుంది అధ్యక్ష. ఆడపిల్ల అంటే ఎంత భయం అవుతుంది, మగ పిల్లలంటే ఎంత భయం అవుతుంది. రోడ్డు మీద యాక్సిడెంట్ ఎంత ఘోరంగా అవుతున్నాయి, రోడ్ల మీద ఎంత క్రమశిక్షణయుతమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ విద్యా సంస్థలోనే ఇవాళ పిల్లలు క్షేమంగా విద్య చదివే పరిస్థితి లేదంటే రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎంతసేపు మన చర్చ ఎడిపోతున్నది, బడ్జెట్ కేటాయించండి. ఇక మధ్యాహ్నం ఐఏఎస్ అధికారులు ఉంటారు అధ్యక్ష, యూనిఫారాలు సక్రమంగా పోతున్నాయా? పుస్తకాలు సరిగా ఇస్తున్నామా? ఆ పెట్టెల బాక్సులు ఇస్తున్నామా? ఫర్నిచర్ పోతున్నాయా? ఈ టీచర్లు వస్తున్నారా? మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా? ఇల్లు ఎవడన్నా తింటున్నాడా? అల్లు ఎవడన్నా దూరుతున్నాడా? వాళ్ళ పరిశీలన మొత్తం అదే అధ్యక్ష. ఇక మన వాళ్ళు ఉన్నారంటే ఏ కంపెనీకి ఇస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఏ కంపెనీకి ఇస్తే మనకేం వస్తుంది, ఇక వీళ్ళు దీని మీద బిజీ ఉంటారు అధ్యక్ష. ఎడిపోతున్నాం అధ్యక్ష. ఈ రకమైనటువంటి దుర్మార్గమైన ఆలోచనలు, పరిస్థితులు ఇవన్నీ దాపురించి ఒక భయకంపితమైన వాతావరణం. తెలంగాణ అద్భుతంగా ఉంది అధ్యక్ష, నో డౌట్ అట్ ఆల్. వనరులు బాగున్నాయి, నీళ్లు బాగున్నది, ప్రాంతం మంచుకున్నది, పనిచేసే ప్రజలు ఉన్నారు, బ్రహ్మాండమైన మానవ వనరులు ఉన్నాయి. వీటిని ఒక తాటి మీద ట్యూన్ చేయగలిగే శక్తివంతమైన ప్రభుత్వాలు రూపొందించి పనిచేసేప్పుడు మాత్రమే ఇవి ఒక తాటి మీదకి వస్తాయి, ఉపయోగపడతాయి. తప్ప తెలంగాణకు పోతే రౌడీజం ఉంటుంది, గుండాయిజం ఉంటుంది, దోసుకుంటారు, సోమరిపోతులు ఉంటారు, సన్యాసులు ఉంటారు, పందొంగలు ఉంటారు, క్వాలిటీ ఉండదు, అసంతృప్తి ఉంటుంది, ఆగ్రహం ఉంటుంది, అసహనం ఉంటుంది అనేది పరిస్థితి తెలంగాణ ప్రాంతానికి రావద్దని ఈ సందర్భంగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అట్లా ఆలోచనలు చేయమనంటున్నా. అట్లాంటి మేధావులని, అట్లాంటి దిక్సూచిని, అట్లాంటి రోడ్ మ్యాప్ వేయగలిగేటువంటి సమర్థులైన నిపుణులని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ కమిషన్లు ఇవ్వండి, వారి ద్వారా ఆలోచన చేయండి, దూరదృష్టితో పనిచేయండి, పరిపూర్ణమైనటువంటి డబ్బులు కేటాయించండి అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. విద్య వైద్యం సరిగ్గా ఇస్తే ప్రభుత్వాలతో ఏం పని అధ్యక్ష?
ఏం పని అధ్యక్ష? ఈ అడక తినడము అవసరం ప్రజలకేంది అధ్యక్ష? వాళ్ళ పిల్లలు మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోగలిగి వాళ్ళు పనులు చేసుకోగలిగి ప్రొడక్టివ్ కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటే నెలకు 50,000 లక్ష రూపాయలు సంపాదించుకోగలిగితే నీ 2,000 ఎవరు కావాలి అధ్యక్ష? నీ 1,000 రూపాయలు ఎవరు కావాలి అధ్యక్ష? దేబరించి అడిగే పరిస్థితి ఇవాళ ప్రజలకు తీసుకొచ్చినామంటే మన ప్రభుత్వాలు కాదా? ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. కనుక ప్రజల్ని ప్రజల్లాగా ఉంచుదాం, పనిచేసే సమర్థుల్ని తయారు చేద్దాం, ఒక వ్యక్తిత్వాలని డెవలప్ చేద్దాం, ఒక మనుషుల్లాగా బ్రతికే వ్యవస్థలు నిర్మిద్దాం. కాదంటే పోయి చూడండి, మనందరం కూడా పోవాలి అధ్యక్ష. మీరు నిర్ణయించండి అధ్యక్ష. మన ఎమ్మెల్సీ యానో డెవలప్డ్ కంట్రీస్ పోయి వాళ్ళు ఎప్పుడో అభివృద్ధి చెందారు కదా, అబ్బో అంత అభివృద్ధి మనం చెందుదామని బాధపడాల్సిన అవసరం లేదు. మనకంటే 7 వెనకలు ఉన్న ఆఫ్రికా దేశాలు, వెనుకబడే దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎట్లా ట్యూన్ చేసుకుంటున్నాయి అనేది చూసొద్దాం అధ్యక్ష. ఈ ప్రజలకు సందేశాన్ని ఇద్దేద్దాం అధ్యక్ష. మనం కూడా మారాలి అధ్యక్ష, తప్పనిసరిగా ఆ రకంగా చేయాలి. ఇక ప్రజలకు కూడా ఒకటి వచ్చేసింది అధ్యక్ష, ఏంటంటే నువ్వు డబ్బులు ఇస్తూనే ఉన్నావు, ఇట్లా గుంజుతూనే ఉన్నావు. ఏం కూరగాయల రేట్లు తక్కువ ఉన్నాయా? కూరగాయలు పండియపోతుంది. ఏ పంట పండిస్తున్నావు? సోయి ఉన్నదా సార్ మనకేమన్నా? ఇవాళ పండిస్తే ఒరే పండించుడు, అలా పైసలు రాకున్నా ఒరే. కాటన్ 6,000 7,000 కింటా ఉంటుంది అధ్యక్ష. వేస్తే కాటన్ కందులు ఎక్కడి నుంచో దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇవాళ మనం పప్పు ధాన్యాలు అన్ని ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటున్నాం, నూనె ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతి పండే ప్రాంతాలను వదిలేసుకొని, పండించే మనుషుల్ని వదిలేసుకొని, మన అన్ని పైసలు రాని పంటలు వేసుకొని, పైసలు వచ్చే పంటలు మనం బయట నుంచి కొనుక్కోవడం, మన ధనాన్ని దుర్వినియోగం చేయడం, ఇది ఎంత మేరకు సబబని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. వీటన్నిటి కారకులు మన ప్రభుత్వాలే, ఈ అన్నిటి కారకులు మన చట్టసభలే, ఈ అన్నిటి కారులు ఈ దిశ నిర్ణయించాల్సిన అధికారులు, జీతం తీసుకునే అధికారులు, ప్రజల కోసం ఆలోచించే అధికారులు పూర్తి స్థాయిలో చేయకపోవడం ఏముంది అధ్యక్ష? పోస్ట్ ఈడు ఉంటుంది, లేకపోతే ఆడు ఉంటుంది. ఒక ఎన్జిఓ పెట్టుకోండి, ఓ మంచి ఐఏఎస్ అధికారి ఉండి పోస్ట్ నుంచి ఇంకో ప్రభుత్వం మారగానే పీకగానే ముఖం అంతా మార్చుకుంటారు అధ్యక్ష. భయంగా ఉంటారు. ఒక్క నిమిషం ఆడ పడేయండి, ఒక ఎన్జిఓ పెట్టుకోండి, ఒక సమాజానికి ఒక గొప్ప థీసిస్, ఒక ప్రయోగాన్ని అందించండి. ప్రజలు ఒక మంచి ఉద్యోగ రాజీనామా చేసి మిమ్మల్ని చరిత్రలో చారిత్రక పురుషులుగా మిమ్మల్ని గుర్తిస్తారు. ఆ ధైర్యం వాళ్ళు కూడా చేయరు అధ్యక్ష, మనం చేయమైతివి. ఇక మా సార్లు అంటారు మా సార్లు ఎమ్మెల్సీలు కట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, వండి పెట్టాలి, వాళ్ళకి గుడ్లు ఇవ్వాలి, వాళ్ళకి అన్ని పెట్టాలి. పెట్టి ఏం చేయాలి అధ్యక్ష? వాళ్ళని ఏం చేయాలి అధ్యక్ష? ఎక్కడ పంపాలి అధ్యక్ష? దయచేసి మీరుగా, ఎందుకంటే దీని మీదనే పెట్టారు, నాకేం వేదన ఉంది అధ్యక్ష. 1000 మంది నా దగ్గర చదివారు, తిరిగి నేను చిట్టాపత్తి తీసి ఎంతమంది దారిలోకి వచ్చారా, బాగుపడ్డోళ్ళు ఎంతమంది చూస్తారని గింతుంటారు అధ్యక్ష. ఎక్కడో పోయిన వాళ్ళు, అడ్రస్లో ఉన్న వాళ్ళు గింతమంది ఉంటారు అధ్యక్ష. ఇంకా కోచింగ్ సెంటర్లో తిరిగేటోళ్ళు 1000 మంది ఉంటారు అధ్యక్ష. ఏడుపు వస్తుంది అధ్యక్ష, బాధ అనిపిస్తుంది అధ్యక్ష. మనం ఉన్నంత సౌఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ బతికేటట్లేదు అధ్యక్ష. మనం ఇప్పుడు శనీలా లాగులు వేసుకున్నా, కాళ్ళకు చెప్పులు లేకపోయినా, పుస్తకాలు లేకపోయినా, మనం పురుగులన్నం తిన్నా, హాస్టళ్లలో ఉన్నా కూడా మన నయాలు ఎవరు నిందించాలి అధ్యక్ష? ఇవాళ మన పిల్లలు తినే పరిస్థితి లేదు అధ్యక్ష. వాళ్ళు మంచిగా తినాలి, సెల్ ఫోన్లు ఇవ్వాలి, సౌఖ్యంగా ఉంచాలి, ఏసీలలో బండ పెట్టాలి, బస్సులలో పంపాలి, అన్ని ఇవ్వాలి, కార్లు ఇవ్వాలి, సైకిల్ మోటార్లు ఇవ్వాలి, సౌఖ్యాల కాడ ఇబ్బంది పడవద్దు. యాంచి తెచ్చిస్తాడు అధ్యక్ష తల్లిదండ్రులు? ఎక్కడి నుంచి ఇస్తారు అధ్యక్ష? ఇన్ని అలవాటు చేసుకున్న ఆ పిల్లగాడు వాడు సంపాదించుకోకపోతే వాడు పిల్లల్ని ఎట్లా బతికించుకుంటాడు అధ్యక్ష? ఇవన్నీ పునాది వేసే సమయంలో కదా, ఇవన్నీ స్కూల్ ఎడ్యుకేషన్లో చేయాల్సినవి కదా, ఇవన్నీ మొదలు చెప్పాల్సినవి కదా. ఇవాళ ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకు చెప్తున్నారు అధ్యక్ష, మీ పిల్లోడికి నా పిల్లోడు చెప్తే నా పిల్లగాళ్ళు మంచిగా చదువుకున్నారు, మీ పిల్లగాళ్ళు కూడా మంచిగా చదువుకున్నారు. ఇప్పుడు మనం చెప్పినట్టు ఇప్పుడున్న తల్లిదండ్రులు పిల్లలకు చెప్పే పరిస్థితి ఉందా అధ్యక్ష? చదువుకోరా అంటే ఊరి పెట్టుకునే పరిస్థితి ఉంది, చదువుకోరా అంటే బిల్డింగ్ మించి దూకే పరిస్థితి ఉంది, వినే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు చెప్తున్నారు అధ్యక్ష. ఇలా కన్న తల్లిదండ్రులనే ఇలా అసహనంతో ఈ ఫ్రస్ట్రేషన్ కారకులు ఎవరు అధ్యక్ష? సొంత తల్లిదండ్రులను చంపే ఆ పరిస్థితి ఇవాళ మన సమాజానికి ఎందుకు? వైభవపేతం తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. 3 లక్షల కోట్ల బడ్జెట్కి వచ్చినాం, కానీ బ్రతుకు తెరువు ఇచ్చేది ఎంతమందికి? బతుకునిచ్చేది ఎంతమందికి? ఇవాళ ఎన్ని దేశస్తులు మన హైదరాబాద్లో బతుకుతారు, ఎన్ని రాష్ట్రాలు ఈ పైన పటారంలో అంటున్నాం అధ్యక్ష. హైదరాబాద్లో తిరిగి చూస్తే ఈ గుజరాత్ వాళ్ళని తీసేయండి, రాజస్థాన్ వాళ్ళని తీసేయండి, బెంగాల్ వాళ్ళని తీసేయండి, చెన్నై వాళ్ళని తీసేయండి, కేరళ వాళ్ళని తీసేయండి, బయట రాష్ట్రాలు వచ్చిన వాళ్ళని అందరు తీసేయండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ తీసేయండి,
తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? ఎంతమంది తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో బతుకుతున్నారు అధ్యక్ష? ఈ గడ్డకి రాజధాని అని తెలంగాణలో తెలంగాణ ప్రజలు కడుపు నిండా తిని హాయిగా నా హైదరాబాద్ అని చెప్పుకునే పరిస్థితి ఎంతమంది ప్రజలకు ఉంది అధ్యక్ష? 1 కోటి మంది పైన ఉన్న హైదరాబాద్లో. దయచేసి నేను మాట్లాడేది మీరు అవకాశం ఇక 4 సార్లు అన్నారు మంచిగా ఉండదని తగ్గించుకుంటున్న అధ్యక్ష. కానీ ఇది చర్చకు తావియాలి, చర్చకు అవకాశం ఇవ్వాలి. మనం మాట్లాడే ధోరణిలో కూడా మార్పు ఉండాలి. పిల్లలకి భోజనాన్ని ఇవ్వగలిగే చదువుని ఇవ్వాలి కానీ, మంచి వ్యక్తిత్వాన్ని ఇవ్వగలిగే చదువుని ఇవ్వాలి కానీ, సమాజంలో గౌరవప్రదంగా బతికే చదువుని ఇవ్వాలి కానీ, ఇలాంటి చదువులు ఇస్తే మనం బతకలేము అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు. మీ ఫ్లో చూసినాక నేను కూడా ఆగినాను, మిమ్మల్ని కంక్లూడ్ చేయమన్నా కానీ మీ ఫ్లో చూసిన తర్వాత నేను కూడా ఆగినాను. ప్రొఫెసర్ కోదండరామ్ గారు. ఆ ప్రవాహం తర్వాత కొంచెం కష్టం కానీ